తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ త్వరలోనే ఏదో ఒక నిర్ణయం తేల్చి చెబుతుందని టీ కాంగ్రెస్ ఎంపీలు చెప్పుకొచ్చిండ్రు. రక్షణ మంత్రి ఆంటోనీతో సమావేశంలో స్పష్టమైన హామీ రాలేదన్నారు. తెలంగాణ ఇవ్వకపోతే పార్టీతో పాటు తమకు మనుగడ ఉండదన్న విషయాన్ని గట్టిగా చెప్పినమన్నారు. మరోసారి ఢిల్లీకి వచ్చేది లేదని తెగేసి చెప్పినమని ఎంపీలు చెప్పిండ్రు. ఆంటోనీ గారితో స్ట్రైట్ గా అడిగింది, సార్ మీరు ఒక విజన్ గా చిరంజీవి పార్టీని తీసుకొచ్చి కాంగ్రెస్ లో కల్పించినారు. కాంగ్రెస్ లో కలపడంతో సీమాంధ్రలో కాంగ్రెస్ బలం చేకూరింది. మళ్ళీ తెలంగాణ ఏం చేయాలనుకుంటున్నారు, వాట్ ఈజ్ ది స్టాటస్ నౌ అని అడిగినారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఏ విధంగా ఉందని వారికి చెప్పింది ఏంటంటే, ఒకటే ఉదాహరణ, మన జయపాల్ రెడ్డి గారు జాతీయమని మాట్లాడితే సొంత జిల్లాలో హైదరాబాద్ పక్కన హోంశాఖ మంత్రి, కేంద్ర మంత్రి కూడా విజిట్ చేయలేకపోయినారు. 19 నుంచి ఉద్యమం ఉధృతంగా ఉన్నది. ఎక్కడ కూడా తగిన దాఖలాలు లేవు. దానికి వారు మిగతా కోర్ కమిటీ వాళ్ళు చెప్పినట్టుగానే ఇది కన్వే చేస్తామని, ఎలాంటి హామీ గాని ఎలాంటి ఒక పటిష్టమైన ప్రక్రియ గాని కోర్ కమిటీ మెంబర్లను కలిసినప్పుడు గాని ప్రధానమంత్రిని కలిసినప్పుడు గాని ఇప్పటి వరకు రాలేదు. ఒకటి గట్టిగా ఆశిస్తున్నాం ఏంటంటే, ఇంత గట్టిగా ఆఖరిగా ఒకటి చెప్పింది, అల్టిమేట్ గా ఇది మీరు డెడ్ లైన్ అని ఏదైనా అనొచ్చు కానీ మరొకసారి మళ్ళీ ఢిల్లీకి వచ్చే ప్రసక్తి లేదు. మీరు పిలిస్తే గాని రామని చెప్పి రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ గారు చెప్పినప్పుడు ఆ తీవ్రత వారు గమనించి సోనియా గాంధీ గారికి వివరిస్తామన్నారు. కాబట్టి ఈ జరుగుతున్న నియామక పరిణామాలు కానీ రాజకీయంగా గత 2 వారాల నుంచి ఈ రోజు ఈ కోర్ కమిటీ మెంబర్లతో చేస్తున్న చూస్తుంటే సీరియస్నెస్ కాంగ్రెస్ పార్టీలో ఒకటి అర్థమవుంది. అధినాయకత్వం ఒక నిర్ణయానికి వస్తుందని కూడా సంకేతాలు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ నుంచే కాకుండా కేంద్రంలో ఉన్న మిగతా సీనియర్ నాయకులతో మాట్లాడినప్పుడు ఈ పీసీసీ ప్రెసిడెంట్, స్పీకర్ ఈ నియామకాలు ఆ ప్రాంతం వచ్చినాయి. కాబట్టి కాంగ్రెస్ స్ట్రెంథనింగ్ కొరకు కూడా అధినాయకత్వం ఒక పాలసీ ఉన్నది. అది తెలంగాణ ప్రకటనిస్తారా, లేక రీజనల్ కౌన్సిల్ అంటారా, ఇంకేమైనా ప్యాకేజ్ ఇస్తారా, అది ఇప్పుడు చెప్పలేం. కానీ నిర్ణయానికి మాత్రం వస్తున్నారు. వాళ్ళు సమస్త ఎంపీలు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి మంత్రులు 10 మంది, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరం వచ్చి ఐక్యంగా ప్రాతినిధ్యం చేయడం జరిగింది. పార్టీ ఉనికికి ప్రమాదం ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయని వివరించడం జరిగింది. లొల్లి నివారించండి, బిల్లు పెట్టండి అని మాత్రం చెప్పడం జరిగింది.